గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. బ్రాహ్మణుల నుంచి మహర్లు, మాంగ్ల వరకు అందరికీ సత్యశోధక్ సమాజ్లో ప్రవేశార్హత ఉంది. మొదట్లో యూరోపియన్లు, మహమ్మదీయులు కూడా దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థకు శాఖా కార్యాలయాలు చాలా వెలిశాయి. సాధారణంగా ఆదివారాలలో ఏ సభ్యుని ఇంట్లోనో సమావేశాలు జరుగుతుండేవి. నిర్బంధ విద్య, స్వదేశీ వస్తువుల వాడకం, మతపరంగా బ్రాహ్మణ పురోహితుల ప్రాధాన్యాన్ని తగ్గించటం, తక్కువ ఖర్చుతో వివాహాది శుభకార్యాలు, ఇతర కార్యకలాపాలు జరపటం, మత సహనం, మూఢనమ్మకాల నుంచి ప్రజలను తప్పించటం వంటి విషయాలు వారు చర్చిస్తుండేవారు. జ్యోతిష్యం, జాతకాలు, దయ్యాలు, భూతాలు వంటి నమ్మకాల నుంచి సామాన్య ప్రజలను తప్పించటానికి వారు కృషి చేశారు. వారి దాడి ప్రధానంగా కుల వ్యవస్థపైన, విగ్రహారాధనపైన కేంద్రీకృతమైంది. ఈ సంస్థను నాశనం చేయటానికి బ్రాహ్మణులు శతవిధాలా ప్రయత్నించారు. రైతులను భయపెట్టారు. గ్రామాలలో ప్రజల మీదనే కాక సత్యశోధక్ సంస్థ సభ్యులపై కూడా బ్రాహ్మణులు ఒత్తిడి తెచ్చారు. ఉద్యోగులను బదిలీ చేయటం, వారి కార్యకలాపాలు సాగకుండా చూడటం జరిగింది. పూజాధికాలకు తమను పిలవకపోతే సర్వనాశనమైపోతారని శపించారు. బ్రాహ్మణ శాపం దేవతల శాపమంత శక్తివంతమైనదని నమ్మించారు. అప్పటికి దేశంలో ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం బలంగా ఉన్నాయి. ఆర్య సమాజం 1875 వరకు ఏర్పడనే లేదు. బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం ఆస్తికతకు ప్రాధాన్యాన్నిచ్చేవి, విగ్రహారాధనను నిరసించేవి. అయినా అవి ప్రార్థనకు, పారమార్థిక ప్రయోజనానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవి. జ్యోతిబా సంస్థలో అది లేదు. జ్యోతిబాకు మూఢభక్తి ఇష్టం లేదు. ఆయన సంఘశ్రేయస్సును కోరారు. వ్యక్తిగతమైన పారమార్థిక సుఖం కన్నా సంఘ సుఖమే ఆయన కోరుకున్నారు. సత్యశోధక్ సంస్థకు చాతుర్వర్ణ పద్ధతిపైన, కుల వ్యవస్థపైన నమ్మకం లేదు. మతపరంగా పౌరోహిత్య విషయాలను ఏదో సూక్ష్మంగా చేసి సరిపుచ్చేవారు. బ్రహ్మ సమాజంలో కుల వ్యవస్థ, విగ్రహారాధన లేవు. కానీ వారి సమావేశాలలో పౌరోహిత్య విషయాలేమైనా ఉంటే విధిగా వాటిని నిర్వహిస్తూ ఉండేవారు. ఈ పద్ధతి పోవాలని, మత గౌరవాన్ని ఆపాదించే పూజాధికాల నిర్వహణకు బ్రాహ్మణేతరులను అనుమతించాలని, బ్రాహ్మణులు జంధ్యం తీసేయాలని కేశవచంద్రసేన్ చెప్పాడు. బ్రహ్మ సమాజము, ప్రార్థనా సమాజము రెండూ కూడా ఎక్కువగా పట్టణాలలోని విద్యార్థికుల కోసమే. ఈ మేధావులంతా సమానత్వం గురించి, సంఘ సంస్కరణ గురించి ఉపన్యాసాలు ఇస్తుండేవారు. కార్యరూపంలో వారు సాధించింది చాలా తక్కువ. సత్యశోధక్ సమాజం సాంఘిక విప్లవాన్ని కోరింది. బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం సాంఘికమైన మార్పును మాత్రం కోరాయి. ఈ సంస్థలలోని సభ్యులు విద్యావంతులు, మేధావులు, కానీ సాహసులు కారు. వారికి దైవం పట్ల ప్రగాఢమైన విశ్వాసము, ప్రభుత్వ పాలనా రంగంలో ఉన్నతమైన పదవులు ఉండేవి. సామాన్య ప్రజానీకంతో గాని, వారి సమస్యలతో గాని వీరికి పనే లేదు. సత్యశోధక్ సమాజం జనసామాన్యం కోసం, వారి సాంఘిక గౌరవం కోసం, నిత్య జీవిత సమస్యల పరిష్కారం కోసం కంకణం కట్టుకుంది. వారికి మేధావుల ఆసరా లేదు. ఉన్నతోద్యోగుల సహాయమూ లేదు. నిరాడంబరుడు, నిజాయితీపరుడు అయిన రైతు వారికి గురువు, ఆదర్శం. వారి హృదయ నైర్మల్యమే వారికి కొండంత బలం. వారి భాష ప్రజల భాష. వారి కార్యక్రమాలు నిర్మాణ దృక్పథం, సేవా నిరతి జనుల హృదయాలను కదిలించాయి. పంటలు పండించే రైతుల స్థావరాలే వారికి ప్రచార స్థలాలు. చేతిలో ఒక డప్పు, కంబళి, తలపాగా, ధోతి ఇదే సత్యశోధక్ సమాజ్ ప్రచారకుని వేషం. రైతుల దైనందిన సమస్యలు, అప్పులు,
దావాలు, కష్టాలు ఇవే వారు చర్చించే విషయాలు. రైతుల కష్టాలకు, అప్పులకు బ్రాహ్మణ పురోహితులు ఎలా కారణమవుతున్నారో వివరించి చెప్పి రైతులలో వివేకాన్ని కలిగించడమే వారి ధ్యేయం. ఉన్న కొద్ది పంటను షావుకార్లు, పురోహితులు ఎలా దోచుకుంటున్నారో వారిని ఎలా ఆపాలో ప్రజలకు తెలియజెప్పిన కార్యకర్తలు వారు. న్యాయం, మతం వీటి స్వరూపాన్ని తెలుసుకోవాలంటే చదువుకోవాలి. మీ పిల్లలకు చదువు నేర్పించండి, వారిని పాఠశాలలకు పంపించండి అని రైతులకు బోధించేవారు. ఆ రోజుల్లో రైతులు వ్యవసాయంలో ఎంత కష్టమైనా పడేవారు గాని చదువు నేర్చుకోవడం మాత్రం తమకు కాని పనిగా భావించేవారు. సత్యశోధక్ సమాజ్ ఆ రోజుల్లో చేసిన కృషి అమూల్యమైనది. రాజా రామ్మోహన్ రాయ్, రెనడే, భండార్కర్, దయానంద సరస్వతి వంటి వారు స్థాపించిన సంస్థలతో సాటి వచ్చే సంస్థను స్థాపించడం అంటే తేలిక పని కాదు. పైగా ఇది ఆ సంస్థల వంటిది కాదు. దీని కార్యరంగం అత్యంత విస్తృతమైనది, కంటకమయమైనదిను. ఆధునిక భారతదేశంలో సాంఘికోద్యమాన్ని నడిపిన తొలి సంస్థ ఇది. సాంఘిక బానిసత్వానికి వ్యతిరేకంగా కంఠమెత్తి సాంఘిక న్యాయం కోసం గట్టిగా ప్రశ్నించిన సంస్థ కూడా ఇదొక్కటే. చిరకాలంగా అణిచిపెట్టిన ప్రజల కీచుకంఠం అది. జ్యోతిబా బ్రహ్మ సమాజాన్ని, ప్రార్థనా సమాజాన్ని నిరసించారు. భగవద్గీతలోనూ వేదాలలోనూ తమ పూర్వీకులు చెప్పిన రాజకీయాన్నే వారు ఆధునికం చేసి చెప్పారన్నారు. మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అనంతర కాలంలో ఇదే భావాన్ని సమర్థించారు. భగవద్గీతను ఒక రాజకీయ పత్రంగా ఆయన పేర్కొన్నారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.